హైదరాబాద్ లో మరొకసారి నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో పని కుదిరి ఆ ఇంటినే దోచేశారు. బంగారం, వెండి, వజ్రాలతో ఉడాయించారు. క్యాష్ కూడా పట్టుకుపోయారు. వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నేపాలీ దంపతులు కమల్, విమల 4 రోజుల క్రితమే పని కుదిరారు. ఆ వ్యాపారి ముంబైకి వెళ్లింది చూసి ఇంటిని మొత్తం సర్దేశారు. నిన్న అర్ధరాత్రి ఇంటికొచ్చిన ప్రకాష్ కి నేపాలీ దంపతులు కనిపించలేదు. ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. చూస్తే బంగారం, వెండి, వజ్రాలు, నగదు ఒక్కటి కనిపించలేదు. ఏది వదలకుండా ఊడ్చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు. 6 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. నేపాల్ బోర్డర్కు 4 టీంలను పంపించారు. వాళ్ళను పనిలో పెట్టుకోండని సిఫార్సు చేసిన బీహారీ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో మరొకసారి నేపాలీ గ్యాంగ్ రెచ్చిపోయింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గచ్చిబౌలిలోని అత్యంత ధనవంతులుండే హిల్ రిడ్జ్ విల్లాస్ లో భారీ చోరీ జరిగింది చెప్పొచ్చు. ప్రముఖ వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నేపాలీ దంపతులు పెద్ద ఎత్తున బంగారం, బంగారు ఆభరణాలు, వజ్రాలు, వజ్రాభరణాలతో కూడిన నగదును మొత్తంగా ఎత్తుకెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కొన్ని నెల రోజుల క్రితమే నేపాలీ దంపతులు కమల్, విమల అనే నేపాల్ దంపతులను నెల రోజుల క్రితం వ్యాపారవేత్త ప్రకాష్ తన ఇంట్లో పనికి పెట్టుకోవడం జరిగింది. కొన్ని రోజులుగా ప్రకాష్ కుటుంబం మొత్తం కూడా బాంబేలో వ్యాపారం నిర్వహిస్తారు. ఆ బాంబేలో వ్యాపార నిమిత్తం బాంబేకి వెళ్ళడం జరిగింది. తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో అనుమానం వచ్చి మొత్తంగా ఇంట్లో చెక్ చేస్తే 2 భారీ చెస్టుల నుంచి, అంటే 2 బీరువాల నుంచి కూడా పెద్ద ఎత్తున బంగారం, బంగారు ఆభరణాలు, నగదుతో పాటు వజ్రాలు, వజ్రాభరణాలు మొత్తంగా దోచుకొని పోవడం జరిగింది. అయితే పని మనుషులు ఇంట్లో లేకపోవడం, తర్వాత మొత్తం ఇల్లు ఖాళీ కావడంతో వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలో దిగి అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ ముమ్మరించారు. అయితే దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా వెళ్లారు, ఎప్పుడు వెళ్లారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మొత్తం ఒక 6 ప్రత్యేక బృందాలను కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 4 ప్రత్యేక బృందాలని నేపాల్ బార్డర్ పంపించారు. అంతేకాకుండా ఈ వీళ్ళకి ఎవరైతే పనిలో పెట్టించారో, ఆ నేపాలీ దంపతులు ఎవరైతే పనిలో పెట్టించారో వాళ్ళని ఇప్పటికీ అదుపు తీసుకున్నారు. వీళ్ళు బీహార్ లో ఉన్న వాళ్ళు, వీళ్ళకి పరిచయం ఉన్న ప్రకాష్ పరిచయం ఉన్న వాళ్ళ చేత వీళ్ళు ఇక్కడికి వచ్చి పనిలోకి చేరడం జరిగింది. అయితే ఆ దంపతులను ఎవరైతే పనిలో పెట్టారో వాళ్ళని ఇప్పటికీ అదుపు తీసుకున్నారో, అయితే దోచుకొని వెళ్లిన దంపతుల కోసం నేపాల్ బార్డర్కి ఇప్పటికే పోలీసులు చేరుతున్నారు. వాళ్ళ కోసం కూడా గాలిస్తున్నారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 6 బృందాలు అయితే ఈ నేపాల్ దంపతుల కోసం గాలిస్తున్నారు. అయితే దోచుకొని వెళ్ళింది ఎంత అనే విషయం కూడా అధికారి ఇంకా ప్రకాష్ కుటుంబం చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఎంత బంగారం ఉన్నదనే విషయం కూడా ప్రకాశంగా చెప్పలేకపోతున్నారు. వజ్రాలు మాత్రం పెద్ద ఎత్తున ఉన్నాయి, అవి మొత్తంగా చోరీ గురయ్యాయని కూడా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే నేపాలీ దంపతులు మరొకసారి ఇక్కడ రెచ్చిపోయి దోచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే రమేష్.